హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజీ టమాటా ఇగురు. దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం ఇప్పుడు. క్యాబేజీ ఒక పెద్దది, టమాటాలు, మసాలా, హోమ్ మసాలా ఇది ఈసారి వీడియో పెడతానండి తయారు చేసి, ఆయిల్, తాలింపు గింజలు, కరివేపాకు, సాల్ట్, కారం, పసుపు. తయారు చేసే విధానం చూద్దాం ఇప్పుడు. ముందుగా ఒక గిన్నె తీసుకొని క్యాబేజీని కొంచెం పసుపు వేసి ఉడికించుకుందాం. ఇదిగోండి, క్యాబేజీ అంతా ఒక గిన్నెలో వేసుకున్నాను. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకొని ఓ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. ఇది మొత్తం బాగా మెత్తగా అయిందాక దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టి మెత్తగా ఉడికిచ్చేసుకుందాం. ఇదిగోండి, క్యాబేజీలో వాటర్ పసుపు వేసి ఉడికించుకుంటున్నాను కదా, ఇలా మెత్తగా 1 నిమిషం అయితే అయిపోతుంది. 1 నిమిషం మెత్తగా ఉడికించుకుందాం ఈ క్యాబేజీని. పెద్ద మంట పెట్టి చూడండి, క్యాబేజీ బాగా ఉడిపోయింది. దీన్ని పక్కన స్టవ్ మీద పెట్టుకుందాం. దీని మీద ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయింది. దీంట్లో ఇప్పుడు తాలింపు గింజలు, కరివేపాకు బాగా వేసుకోవాలి. ఇదండి, తాలింపు బాగా వేగింది. దీంట్లో 1 కప్పు ఉల్లిపాయలు, ఇందాక మర్చిపోయానండి చెప్పడం, ఇవంతా బాగా వేసుకోవాలి. ఇదండి, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగినాయి. దీంట్లో టమాటా ముక్కలు వేస్తున్నాను. 1/2 కేజీ ఉంటాయి అన్ని టమాటాలు. దీన్ని బాగా కలిపుకుందాం. దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. నా క్యాబేజీలో కూడా కొంచెం పసుపు వేసాను కదండి, దీంట్లో కూడా కొంచెం పసుపు వేసుకోవాలి. మొత్తం మీద 1 టేబుల్ స్పూన్ ఉంటుంది పసుపు. బాగా కలుపుకొని ఒకే 2 నిమిషాలు మూత పెట్టండి. టమాటా ముక్కలు బాగా మగ్గుతున్నాయి. దీని మీద 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. 2 నిమిషాల తర్వాత తీసి చూసుకుందాం. ఇదండి, మూత తీసి చూసుకుందాం. టమాటా ముక్కలు బాగా మగ్గినవి, బాగా కలుపుకుందాం. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మెత్తగా మెరుపుకుందాం టమాటా ముక్కల్ని. గెంటితోనే మ్యాష్ చేసుకుందాం. దీంట్లో ఇప్పుడు ఇందాక ఉడకపెట్టి పెట్టుకున్న క్యాబేజీ ఉంది కదండి, దాన్ని వాటర్ లేకుండా ఇలా చిల్లులు గంట అంటారు, దీన్ని పెట్టి దాంట్లో వేసుకుందాం. టమాటా ముక్కల్లో మొత్తం ఇలా మొత్తం దీంట్లో వేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడే బాగా కలుపుకుందాం ఒకసారి. ఈ కూరనంతా బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకుందాం. నేనేం వాటర్ వేయలేదండి, ఈ క్యాబేజీ ఉంది కదా దాంట్లోంచి వచ్చిన వాటర్ ఇవంతా. బాగా కలుపుకొని సాల్ట్ వేసాను. ఇప్పుడే 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకుందాం. దీంట్లో ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. ఇందాక హోమ్ మసాలా అని చెప్పాను కదండి, ఇంట్లో తయారు చేసింది. ఇది మొత్తం ఇప్పుడే ఈ క్యాబేజీలో టమాటాలో మొత్తం వేసేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం వాటర్ కూడా వేసేస్తున్నాను. ఇదండి, దీంట్లో మసాలా వేసేసాను. ఇప్పుడు బాగా కలుపుకొని పెద్ద మంట పెట్టి 2 నిమిషాలు బాగా ఉడికించుకుందాం. మూత పెట్టేసుకుంటున్నాను. ఇదండి, మూత తీసి చూసుకుందాం. ఇందా మసాలా వేసాం కదండి, కొంచెం వాటర్ వేసుకుందాం. బాగా మసాలా అంతా బాగా పట్టింది. దీంట్లో ఇప్పుడు కారం వేసుకుందాం. ఇదండి, దీంట్లో ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ పడుతుంది.
బాగా కలిపుకుందాం. రండి, కారం వేసాం కదా, బాగా ఉడుకుతుంది. దీంట్లో ఒక సగం గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. బాగా మగ్గించుకుందాం. ముందలే క్యాబేజీ ముక్కలు ఉడికించుకున్నాం, కానీ కొంచెం వాటర్ వేసి ఉడికిస్తే మసాలా, ఉప్పు, కారం అదంతా బాగా పడుతుంది, ఫ్లేవర్ బాగుంటుంది. మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత చూద్దాం. మూత తీసి చూసుకుందాం ఒకసారి. ఇదండి, క్యాబేజీ టమాటా ఇగురు రెడీ అయిపోయింది. మూత తీసి 1 నిమిషం కలుపుకుందాం బాగా. ఇదండి, నూనె అంతా అలా పైకి వచ్చిందాక 1 నిమిషం కలుపుకున్నాం. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర నీట్గా కాడలు తీసేసుకొని కడిగి పెట్టుకున్నాను, అది కొంచెం దీని మీద వేసుకున్నాం. ఒకసారి బాగా కలుపుకున్నాం. అండి, క్యాబేజీ టమాటా ఇగురు రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇదండి, వేడి వేడి క్యాబేజీ టమాటా ఇగురు రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.